కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ చిత్రకళా సంత కర్ణాటకలో ఏ రకంగా అయితే జరుగుతున్నదో ఆ విధానంలో ప్రారంభించడం అనేది మధ్యలో కొంతకాలం ఆగినప్పటికి కూడా పునఃప్రారంభం అనేది మా అందరికీ కూడా చాలా చాలా సంతోషం కలిగించే విషయం. కళాకారులు వాళ్ళు వేసిన ఆ ఆర్ట్స్ అవన్నీ కూడా చాలా వరకు 10 మందికి తెలియక, కొన్ని అమ్ముకోలేక, అలాగే దానికి ఒక మంచి ధర రాక, కళాకారులు కేవలం ఈ ఆర్ట్ మీదే ఆధారపడిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనేది కఠినమైన వాస్తవం. అటువంటి వాళ్ళకి ఈ వేదిక చాలా మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ ఆర్ట్ లవర్స్ అందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. రకరకాల కళాకారులు, రకరకాల ఈ ఆర్ట్‌లోని ప్రక్రియలు 3D దగ్గర నుంచి, అలాగే ఈ ఆయిల్ పెయింటింగ్స్ దగ్గర నుంచి, వాటర్ కలర్ పెయింటింగ్స్ దగ్గర నుంచి, అలాగే లైన్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి, ఇటువంటి విభిన్న రకాలైన ఆర్ట్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఒకేసారి ఇక్కడ చూడటం అనేది నిజంగా చాలా కన్నుల పండుగగా ఉన్నది. మేము ఈ పెళ్ళిళ్ళప్పుడు కానీ, ఇతర మంచి మంచి సందర్భాలప్పుడు ఒక ఏదో ఒక బొకేనో లేకపోతే ఇంకొక గిఫ్టో అలా కాకుండా మేము ఒక ఆర్ట్ పీస్ కానీ, లేకపోతే ఏంటంటే ఒక పుస్తకం కానీ అట్లా ఇవ్వమని చెప్పి మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ బుక్ లవర్స్ని, అలాగే ఆర్ట్ లవర్స్ని మేము చాలా అభ్యర్థిస్తూ ఉంటాం. మనందరి మైండ్ సెట్ మారితే తప్ప ఈ కళ మరింత మనుగడ సాగించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా మన మంచి ప్రక్రియలు, మన కళారూపాలు ఇవన్నీ కూడా తర్వాత తరాలకి అందజేయటానికి గాను వాళ్ళు వాళ్ళ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యక్తిగతంగా భావిస్తూ, ఇది ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇదే ప్రదేశంలో శాశ్వతంగా జరగాలని, అలాగే ఒక శాశ్వతమైన గ్యాలరీ అమరావతిలో లేకపోతే ఇతర ప్రదేశాల్లోనే కాక ప్రతి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, అలాగే ఏంటంటే పెద్ద పెద్ద నగరాల్లో ఏర్పడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు కాటు వెంకటేశ్వరరావు అండి. మా తెనాలి. మేము శిల్పకారుణ్ణి. మా తెనాల్లో మేము బ్రాంజు, ఫైబరు, పంచలోహాలు, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. మరి 4వ చిత్రసంత టాస్ వారు ఏర్పాటు చేసిన చిత్రసంతకి మరి నిర్వాహకులు మమ్మల్ని ఎగ్జిబిషన్ పెట్టాల్సిందిగా కోరారు. సరే, మేము కళాకారులం కాబట్టి పెట్టడానికి అంగీకరించాం. ఇలాంటి వాటిని ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తే కళాకారులకి బాగుంటుంది. ఇదివరకు రాజులు పోషించేవాళ్ళు, రాజులు లేరు కాబట్టి ఈ పాత్ర ఇప్పుడు గవర్నమెంటే తీసుకోవాలి. గవర్నమెంట్ కనుక ఇలాంటి పాత్ర తీసుకొని పోషిస్తే ఎంతోమంది కళాకారులు నీ జీవితంలో నిజంగా చాలా మంది ఆర్టిస్టులు ఈ డిజిటల్ టెక్నాలజీ కానీ, ఏవి కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చినట్టు ఉంటుంది. అలాగే మరి ఈ గవర్నమెంట్ కనుక రాజధానిలో ఎక్కడన్నా పెద్ద గ్యాలరీ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఇలా రోడ్లో పెట్టాల్సిన అవసరం దుస్థితి కళాకారులకు ఉండదని మరి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎక్కడైనా ఒక మంచి గ్యాలరీ ఉంటే ఆ రాజధానికి మంచి గుర్తింపు వస్తుంది. మరి మన కొత్త రాజధాని కాబట్టి ఇలాంటి రాజధానిలో ఒక పెద్ద గ్యాలరీ ఏర్పాటు చేస్తే మరి ఈ కళాకారులందరూ ఎంతో సంతోషిస్తారు. మరి గ్యాలరీ నిర్మించిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వారు కృతజ్ఞతతో ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్కి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మంచి గ్యాలరీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ ప్రజలు కూడా ఎక్కువ ఇచ్చేసి మరి ఈ చిత్రసంతగా విజయం చేస్తే మరి నిర్వాహకులు ఇట్లాంటి మరి ప్రోగ్రాంలు ఎన్నో చేసి చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక 3 సంవత్సరాలు చేసి 4వ సంత అనుకుంటా, మధ్యలో కొద్ద బ్రేక్ వచ్చింది, కరోనా నుంచి ఆపేసినట్టున్నారు. మళ్ళీ ఈసారి వీళ్ళు కృషి చేస్తున్నారు. ఏదైనా వీళ్ళ కృషిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులని ఒకసారి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎంతోమంది ఆర్టిస్టులు ఒకసారి చేస్తే వాళ్ళ సాధక బాధలు కానీ, కష్టసుఖాలు కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కలిసి ఆనందంగా గడిపే
క్షణాల కోసం చిత్రకారులు కానీ శిల్పకారులు కానీ అందరూ ఎదురు చేస్తుంటారు. ఇలాంటి వేదికలు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి ఇంకా ముందు ముందు జరగాలని ఈ నిర్వాహకులకి అందరూ మరి ఎక్కువ ప్రేక్షకులు చూస్తే శిల్పకారులు కానీ చిత్రకారులు కానీ ఇలాంటి ప్రోగ్రాంకి మళ్ళీ బాగా రావడానికి ఉత్సాహం చూపుతారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రోత్సహించి సహకరించి ఉంటే, ఇంకా ప్రభుత్వ సహకారం ఉంటే ఇట్లా ప్రోగ్రాంలు ఇంకా ప్రభుత్వం సపోర్ట్ ఏమి లేనట్టుంది. వీళ్ళకి ఇండివిజువల్గా వీళ్ళు టాస్ వాళ్ళు పెట్టినట్టున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ ప్రజలు రావడానికి, అట్లాగే కళాభిమానులు రావడానికి, ఇలాంటి ఇంకా ముందు ముందు ఎక్కువ జరగడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీ ఛానల్ గారు ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున తల్లిదండ్రి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయండి. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మరి కళాకారులకి మేము ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కరుణాకర్ వడ్యారండి. మాది నత్తారామేశ్వరం. ఏ క్యాట్స్ అనే సంస్థ ద్వారా మేము ఇప్పటికే ఎన్నో వేల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ చిత్రసంత అన్నది పెట్టడం వీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. ఇది వచ్చి చూడడానికి ఇది కూడా గ్యాలరీ ఏర్పాటు చేయమన్నారు. కాకపోతే మేము దూరం వల్ల ఏర్పాటు చేయలేకపోయాం. ఈ చిత్రసంత లాంటి వాటిని గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే కళాకారులను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ చిత్రసంత అందరూ సొంతంగా ఇండివిజువల్గా పెట్టుకున్నారు, కానీ గవర్నమెంట్ సపోర్ట్ తక్కువగా ఉందని మా కళాకారులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద గవర్నమెంట్ కూడా కొంచెం చూడాలి. నెక్స్ట్ టైంకైనా ఈ చిత్రసంతకి వారి సపోర్టు, అలాగే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ వచ్చి అందరూ వచ్చి దీన్ని సందర్శించేటట్టు, ఎక్కడెక్కడో దూరం నుంచి కళాకారులంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తున్నారు. వీరు పెట్టిన ఈ ఆర్ట్ని అందరూ వచ్చి చూసి బ్లెస్ చేస్తే వీరు కూడా అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విధంగా గవర్నమెంట్ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నానండి.